So, hi name. So many of the students asked about sir university selection అండి. సో యూనివర్సిటీ సెలక్షన్ ఎలా చేయాలి అని అడుగుతున్నారండి. చాలా మంది కూడా బ్లండర్ మిస్టేక్ చేస్తున్నారు ఎక్కడేనండి. సార్ మీరు ఏదైనా ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్న అది రష్యా అవ్వచ్చు, ఎస్పెషల్లీ రష్యాలో, తర్వాత సార్ వియత్నాం, జార్జియా, ఏ కంట్రీ అయినా సరే లేదా ఏ యూనివర్సిటీ అయినా సరే యూనివర్సిటీ సెలెక్ట్ చేసేటప్పుడు కంపల్సరీ మీరు చెక్ చేయాల్సిన ఆ యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఏంటి, అసలు ఆ యూనివర్సిటీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తారు, అసలు ఆ యూనివర్సిటీ ఎంతమంది అసలు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు, అసలు ఎప్పటి నుంచి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. మీకు చాలా మంది చెప్పింది ఏంటంటే ఎస్టాబ్లిష్మెంట్ అంటే చూడండి 80 years, 90 years, 200 years, 250 years అంటారు. బట్ అది ఎస్టాబ్లిష్, ఫర్ ఎగ్జాంపుల్ రష్యా తీసుకున్నారనుకోండి, ఏదైనా మీరు యూనివర్సిటీ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏరోస్లావ్లో లేదంటే కెమెరావో లేదంటే ఇంకా డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, కజాన్ ఫెడరల్, ఇది తీసుకుంటే మీరు ఎప్పుడు అసలు ఎన్ని సంవత్సరాలు ఎస్టాబ్లిష్మెంట్ చూస్తే మీకు 60, 70, 80, 90, 100 years ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. బట్ ఎంబీబీఎస్ స్టార్ట్ చేసింది బిఫోర్ లాస్ట్ ఇయర్. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి లోకల్ స్టూడెంట్స్ ఉంటారు. లోకల్ స్టూడెంట్స్ అది ఎప్పటి నుంచి అంటే రష్యన్ లాంగ్వేజ్ టీచ్ చేస్తారు. సో మనకి ఇంగ్లీష్ మీడియం అంటే మనకి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటే 100% ఇంగ్లీష్ మీడియం ఉండాలి కాబట్టి రైట్ నో యాజ్ పర్ ఎన్ఎంస్ రూల్స్ ప్రకారం. సో మీకు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఫుల్ ఇంగ్లీష్ మీడియం ఉండాలన్నప్పుడు దానికి సంబంధించి ప్రొఫెసర్స్, లెక్చరర్స్, దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అరేంజ్ చేయాలంటే మినిమం అట్లీస్ట్ ఒక 5 to 10 years అట్లీస్ట్ మినిమం మనకు పడుతుంది. సో 5 to 10 years పెట్టినప్పుడు అంటే మన యూనివర్సిటీ ఒక రూపంలో రావాలి, ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ప్రొఫెసర్స్, తర్వాత ఈ వాట్ ఎవర్ అన్ని మెడికల్ డిపార్ట్మెంట్ అంతా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియం కన్వైన్ అయినప్పుడు దానికి సంబంధించి అంతా టోటల్గా సెట్ చేయాలన్నప్పుడు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అవ్వాలంటే అట్లీస్ట్ ఒక 5 to 10 years పడుతుంది. సో మీరు బిఫోర్ లాస్ట్ ఇయర్ చేసి జాయిన్ అయిన కాలేజీలో చదివితే ఆల్మోస్ట్ ఆల్ సరే మీకు అట్లీస్ట్ యూనివర్సిటీ సెట్ అవ్వడానికి మీకు 5 to 10 years పడుతున్నప్పుడు మీరు ఇప్పుడు వెళ్ళి జాయిన్ అవుతారు. అక్కడ ప్రాపర్ స్టాండర్డ్స్ ఉండవు, ప్రాపర్ ప్రొఫెసర్స్ ఉండరు, ఏదో చెప్తారు, ఏదో నామకే వస్తే చెప్తారు. మీరు బడ్జెట్ వచ్చరికి 20 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు పెడతారు. యూజ్ ఏముంది అసలు? ఇంకా రేపు మళ్ళీ మీరు కంపల్సరీ ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి, లేకపోతే యూఎస్ఎంఎల్ఈ రాయాలి, లేకపోతే రిమైనింగ్ మీరు రాయాలి కదా మెడికల్ పీజీకి. రేపు ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా, యూఎస్ఎంఎల్ఈ క్రాక్ చేయాలన్నా మంచి స్టాండర్డ్స్ కావాలి కదా. మీరు 20 లక్షలు, 30 లక్షలు పెట్టి కొత్తగా జాయిన్ వియత్నాం కూడా సేమ్ అంతే. కొత్తగా బిఫోర్ లాస్ట్ ఇయర్ చేసిన జాయిన్ అయిన కాలేజీలో జాయిన్ అవ్వాల్సిన అవసరం ఏముంది? ఇప్పటివరకు ఒక ఎంబీబీఎస్ బ్యాచ్ కూడా రాదు, ఒక బ్యాచ్ కూడా ఎంసీఏ పాస్ అయి ఉండదు, ఇప్పటి వరకు దాంట్లో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, కనీసం పట్టుమని ఒక 100 మంది స్టూడెంట్స్ కూడా ఉండరు. అట్లీస్ట్ మీరు ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే ఒక ఎంబీబీఎస్ బ్యాచ్ అయినా బయటకు వచ్చి యూనివర్సిటీ చెక్ చేసుకోండి. అప్పుడే మనకి ఏంటంటే ఎంబీబీఎస్ బ్యాచ్ బయటకు వచ్చి ఎంసీఏ పాస్ అయితే మనకు అర్థమవుతుంది దాంట్లో అసలు ఆ యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఏంటి, దానికి యూనివర్సిటీ యొక్క ఎలా ఉందనేది. మీరు ఇప్పుడు జాయిన్ అవుతారు, 5 to 6 years తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మీరు ఫెయిల్ అవుతారు. ఎంత అమౌంట్ వేస్ట్ అవుతుంది? టైం వేస్ట్ అవుద్ది, మనీ వేస్ట్ అవుతుంది, కెరీర్ అంతా పోతుంది. మీరు ఇక్కడ తీసుకోవాల్సిన డెసిషన్ మీకు అర్థం అవట్లా. ఇదేదో నార్మల్గా బట్టలో, చెప్పులో, ఇంకోటి అయితే మనం ఒక సంవత్సరం ఆడతాం, లేదంటే ఒక 2-3 నెలలు ఆడతాం, తీసి పక్కన పెడేస్తాము. ఇది ఎడ్యుకేషన్, మీ టోటల్ లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మీకు అర్థమవుతుందో లేదో, ఇక్కడ తీసుకునే డెసిషన్ మీకు టోటల్ మీ లైఫ్ అంతా ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ తీసుకునే డెసిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళు ఏదో ఇప్పుడు అడ్మిషన్ చేసే వాళ్ళు 100 చెప్తారు, అదండి ఇదండి అని. వాళ్ళకి 1 year కూడా ఎక్స్పీరియన్స్ ఉండదు ఆ యూనివర్సిటీ తోటి. ఒక బ్యాచ్ కూడా ఎంబీబీఎస్ ఫుల్ ప్లేజ్గా ఒక యూనివర్సిటీతో కూడా 6 years వర్క్ చేసిన కేపబిలిటీ ఉండదు, 6 years వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండదు. ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ కూడా వాళ్ళ స్టూడెంట్ ఇప్పటివరకు బయటకు వచ్చి ఎంసీఏ పాస్ అయిన స్టూడెంట్స్ ఉండరు. ఏదో ఇక్కడ కొత్త యూనివర్సిటీ చేసిన కూడా డబ్బులు ఎక్కువ వస్తే చేస్తారు, అంత మించి ఏమీ లేదండి. మీ కెరియరు, మీ యొక్క టైం అంతా ఎవ్రీథింగ్ వేస్ట్ అవుతుంది. సో అసలు కొత్త యూనివర్సిటీ జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. 20-30 లక్షలు పెడుతున్నప్పుడు, మీకు 25 లక్షల నుంచి 30 లక్షలు పెడుతున్నప్పుడు, నా దగ్గర అయితే మీకు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ యూనివర్సిటీస్ ఉంటాయి, వరల్డ్ ర్యాంకింగ్ ఉంటాయి. చాలా మంది కనీసం 15 to 20 బ్యాచెస్ ఎంబీబీఎస్ పాస్ అయిన, ఇండియాలో ఎంసీఏ పాస్ అయిన స్టూడెంట్స్ బ్యాచెస్ ఉంటాయి. అంటే 20 to 30 బ్యాచెస్ అంటే మీకు అర్థం చేసుకోండి ఎంత స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఎంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ ఉంటుందని. నిన్న మొన్న చేసిన యూనివర్సిటీస్కి, నిన్న మొన్న స్టార్ట్ అయిన కాలేజీలకి మీరు వెళ్ళేసి 30 లక్షలు, 40 లక్షలు బడ్జెట్ పెట్టడం అసలు యూజ్లెస్ అనమాట. సో వాళ్ళంటే డబ్బుల కోసం చేస్తారు. మనకు క్లారిటీ ఉండాలి అసలు ఏ యూనివర్సిటీ చదువుతున్నాం, ఎందుకు చదువుతున్నాం, రేపు ఫ్యూచర్ ఏంటి, కెరియర్ ఏంటి, వాట్ ఇస్ వాట్ అనేది. సో వాళ్ళంటే ఏంటంటే అడ్మిషన్ కోసం ఏదో ఒకటి చెప్తారు. సో మనకంటూ ఏంటి, మనమేంటి, రేపు మన ఫ్యూచర్ ఏంటి, అలాంటి కాలేజీలు అయితే మన ఫ్యూచర్ ఏంటి? లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసిన కాలేజీలో మీరు చదివితే అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంటుంది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏముంటుంది, అసలు ఆ ప్రొఫెసర్స్ ఎలా ఉంటారు, ఏమీ ఉండదు. మీకు ఆల్రెడీ కొత్త కాలేజీలో అయితే మీకు క్లారిటీ వస్తుంది. మీరు లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్లో ఉంటాయి కదా, కొత్తగా పెట్టినప్పుడు ఇప్పుడే బిఫోర్ లాస్ట్ ఇయర్ పెడతారు. వాళ్ళకి ఏమీ తెలియదు, ఒక షెడ్యూల్ ఉండదు, ఒక ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, ఏమీ ఉండదు. అట్లీస్ట్ 5 to 6 years, 5 to 10 years పడుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలంటే. మీరు 40 లక్షలు, 30 లక్షలు పెట్టి కొత్త కాలేజీలో జాయిన్ అయ్యి వాళ్ళు ఉద్ధరించాల్సిన అవసరం ఏముంది?
ఎందుకంటే ఇది మన కెరీర్, ఇది వేరేదైతే ఓకే, ఫుడ్ స్టాల్లో లేకపోతే ఇంకోటి అయితే సరే ఓకే, ఒక బిర్యానీ తిన్నాము ఇంకోటి అయితే ఓకే, నో ప్రాబ్లం, ఒక 100, 200, 1000 రూపాయలు 2000తో పోతుంది. ఇక్కడ డబ్బులు ఇంపార్టెంట్ కాదు, కెరీర్ ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోండి. మీ కెరీర్ ఎవరి చేతిలో పెడుతున్నారనేది ఆలోచించండి. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకుంటారు. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, జస్ట్ కాంటాక్ట్ అండ్ వాట్సాప్ నంబర్స్. ఓకే, రైట్ నౌ రష్యాలో సరికి మంచి యూనివర్సిటీ అడ్మిషన్స్ రైట్ అవైలబుల్. మినిమం బడ్జెట్ 20 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్, అప్ టు 30 lakhs వరకు మంచి యూనివర్సిటీస్. మీరు ఇండియాలో ఒక 600 to 700 స్కోర్ వస్తే ఎలాంటి మెడికల్ కాలేజ్ ఉన్నా, రష్యాలో జస్ట్ మీరు 150 స్కోర్ వచ్చిన అలాంటి మెడికల్ కాలేజ్ అండర్ బడ్జెట్ 25 to 30 lakhs ఉన్నాయి. ఎవరైనా రిజర్వ్ చేసుకుంటే చేసి పెట్టుకోండి. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, జస్ట్ కాంటాక్ట్ అండ్ వాట్సాప్ నంబర్స్. ఓకే, అసలు మీరు యూనివర్సిటీ సెలెక్ట్ చేసేటప్పుడు అసలు చెక్ చేయండి, అసలు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఏంటి, వాట్ ఏంటి అనేది. ఓకే, మీకు ఏదైనా డౌట్ ఉన్నా, కూడా జస్ట్ కాంటాక్ట్ అండ్ వాట్సాప్ నంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.